కార్తీక పురాణం 6వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. జనక మహారాజుతో వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమందు దేవాలయమందు దీపారాధన చేస్తుంటాడో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం ఎలా చేయాలి అంటే, పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం మందు ప్రతిదినము చేసి ఆఖరు రోజున పిండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యిని నిండుగా పోసి గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటమే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానము చేయువారు ఇట్లు చేయవలెను అని వశిష్ఠుల వారు చెప్పినారు. దీపదానం చేయువారు ఈ విధంగా చేయవలెను. సర్వజ్ఞాన ప్రదానం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనే స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానము కలగజేయినది, సకల సంపదలు ఇచ్చినది అయిన ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధానంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను సరే భోజనం పెట్టి తక్షణ తాంబూలాలు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుధ వృద్ధి కలిగి సుఖముగా జీవిస్తారు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదను, ఆలకింపుము అని వశిష్ఠుడు జనకుడితో ఇట్లు చెప్పసాగెను. గుప్త వితంతువు ఒక స్వర్గము కేగుట. రాజా, ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది. వెనక ముందు ఎవ్వరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును, ఇతరులను యాచించగా వచ్చిన సొమ్మును ఆమె చాలా జాగ్రత్త చేసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం మానేసి డబ్బు ఖర్చు అవుతుందని సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండడం వలన ఆమె ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ కూడా చేయలేదు. ఎక్కడ కాసేపు కూడా కూర్చొని పురాణ కథలు వినేది కాదు. అందువల్ల భక్తి, భగవంతుడు అనేవి ఆమెకు పరిచయం లేనివిగా అయిపోయాయి. ఆ వితంతువు ధోరణి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలను అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చిన జన్మలోనూ మళ్ళీ ఇలాగే కష్టాలను పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని ఆ బ్రాహ్మణుడు నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. అయిష్టంగా, అయోమయంగా ఆమె ఆయనకు కాస్త దూరంలో కూర్చుంటుంది. జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఇది చికిలిపోతుందో ఎవరికీ తెలియదు. ఈలోగా సంపదలు శాశ్వతం, ఆ సంపదే కాపాడుతుంది అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెప్తాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా భగవంతుడు ధరించిన ఆలోచన చేయలేదు. భగవంతుడి గురించిన 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు. జీవితంలో యాచించటం కోసం వెళ్ళి ఒక్కొక్క ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను.
ఎవరు ఒక్కరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను. ఇలా వచ్చే వరకు ఆ వాకిట్లోనే నుంచి కదిలేదాన్ని కాదు. కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం! యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసి ఉంది కదా. వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్లను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖత్వపు పనులే కదా నేను చేసింది అనుకుంటుంది ఆ వితంతువు. ప్రతిరోజు ఎంతోమంది తనను చీదరించుకుంటున్నారు. కానీ తనను ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడు అసహించుకోడు కదా. తనను అడిగారు కదా అని తాను ఎవరిని ఎప్పుడు కూడా చులకనగా చూడను కదా. భగవంతుడు దయామయుడు. పుణ్య కార్యాలతో ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో అలాగే వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. అలా సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది. దేవాలయాల్లో దీపాలు వెలిగించటమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేసాగింది. అలా చేయటం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంటుంది. కావున కార్తీక మాసం వ్రతంలో అంత మహత్యం ఉన్నది అని జనకుడికి వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 6వ అధ్యాయం సమాప్తం. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం అయితే వస్తుంది. షష్ఠి తిథితో కలిసి వచ్చిన ఈ కార్తీక మాసంలో ఈ శివుడి కథను విన్నా, ఈ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి ఇది చెప్పినా కానీ వినిపించినా కానీ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. నమస్తే నమస్తే మహాశక్తి పానే, నమస్తే నమస్తే లసధ్వజ పాని, నమస్తే నమస్తే కఠిన్యస్త పానే, నమస్తే నమస్తే సదాభిష్ట పానే. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని పట్టుకొని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని పట్టుకొని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నా నమస్కారాలు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పిన ఈ పద్యాలను చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణం తర్వాత ఈ పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో 1000 సంవత్సరాలు ఏకాంతంగా గడిపాడు. అలా కాలం గడుపుతున్నప్పుడు ఆది దంపతులు ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ కూడా ఆదర్శవంతమై ఉన్నది